అమర్నాథ్ గారు, ఖలీల్ అహ్మద్ గారు, సురేంద్ర గారు, డైరెక్టర్ ఏపీ స్టేట్ పద్మశాలి కార్పొరేషన్, అదేవిధంగా మైనారిటీ ఇక్బాల్ అహ్మద్ గారు వేదిక అలంకరించగా కోరుతున్నారు. ముందు కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీయులు పి ద్వారకనాథ్ రెడ్డి గారు, వాళ్ళని అలౌ చేయండి. దయచేసి పైకి వస్తే పిల్లలు కాసుకోవడానికి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. దయచేసి అమ్మ అందరూ సహకరించాలా. స్వాగతం సార్, స్వాగతం. దయచేసి ముందుగా సార్ జిల్లా కలెక్టర్ గారు స్వాగతం సార్, సుస్వాగతం. గిరీష్ గారు నమస్కారం సార్. అదేవిధంగా శాసనసభ్యులు నమస్కారం సార్, స్వాగతం, స్వాగతం సార్. సార్ అలాగే ఇక్బాల్ గారు స్వాగతం సార్. ఎంపీ గారు స్వాగతం సార్. ఓన్లీ జెడ్పీటీసీ 6 మంది, మండల ప్రెసిడెంట్స్ 6 మందిని పంపింది. ఉమాపతి రెడ్డి గారు, రజనీ సురేంద్ర, అమర్నాథ్, ఖలీల్ అహ్మద్, సురేంద్రనాథ్. ఎస్ అంతే. ప్లీజ్ రమ్మా. ప్రే బాబా బుక్ పెట్టి శ్రీయులు ఖలీల్ అహ్మద్ గారు, సురేంద్ర గారు, అమర్నాథ్ గారు కూర్చోండి. కైండ్లీ టేక్ యువర్ సీట్ ఆన్ ద డయాస్. దయచేసి మీకు కేటాయించిన ఆర్డీఓ గారు మురళి గారు స్వాగతం సార్, రండి. కైండ్లీ టేక్ యువర్ సీట్. ఎస్ ఎస్ ఖలీల్ గారు టాపిక్. ఇప్పుడు ఇప్పుడే కూర్చోండి, 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 అందరూ కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ప్లీజ్ విల్ స్టార్ట్ రైట్. మనకు ఇక్కడ ఒక 5 సంస్థల వాళ్ళు, కంపెనీలు తీసుకొచ్చిన సంస్థల వాళ్ళు, మాస్ తిరుపతి, నోబుల్ టెక్నాలజీస్, మరి డిఎస్డిఓ అన్నమయ్య డిస్ట్రిక్ట్, గోలోక్ బెంగళూరు, వాళ్ళు మాత్రం పైకి రండి. 4 పైకి రండి. ఓకే, కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. ఓన్లీ 4 పీపుల్. గోలోక్ బాబా బుక్స్ ఇవ్వు. ఎంఈ గారు బాబు ఇక్కడ క్లియర్ చేయండి, స్టేజ్ ముందర క్లియర్ చేయండి. కూర్చోవాలా, అందరూ కూర్చునేసారు. స్టేజ్ మీద ఎవరు నిలబడి ప్లీజ్ కైండ్లీ టేక్ యువర్ సీట్. విల్ స్టార్ట్. బాబు వెల్కమ్. ఇవ్వాలి స్టేజ్ ఇవ్వాలి. వెల్కమ్ అడ్రస్ ఎవరు పెట్టామా? గౌరవని వేదిక మీద అలంకరించిన పెద్దల్ని ఆనవాయితీగా స్వాగతము, ఒక నిమిషంలో స్వాగతం పలుకుతాం. వేదిక పైన ఉన్న గౌరవ ఎంపీ రాజంపేట శ్రీ పివి మిథున్ రెడ్డి గారికి, గౌరవ తంబళపల్ల శాసనసభ్యులు శ్రీ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారికి, గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఆర్డీఓ గారికి, గౌరవ డిఎస్పీ మదనపల్లి వారికి, 6 మండలాల ఎంపీసీలకు, జెడ్పీటీసీలకు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లకు, ఈ మెగా జాబ్ మేళాకు స్వాగతం, సుస్వాగతం. గౌరవ ఎంపీ గారు మరియు ఎమ్మెల్యే గారి దృష్టితో, మరియు మా సంస్థ తిరుపతి జ్ఞానశేఖర్ రెడ్డి గారి, మరి నోబెల్ టెక్నాలజీస్ విజయవాడ వివి రావు గారు, డిఎస్డిఓ అన్నమయ్య జిల్లా కె సంపత్ గారు, మరియు గోల కంపెనీ బెంగళూరు శ్రీ శేఖర్ రెడ్డి గారు, ఇతర కంపెనీ సహకారంతో సుమారు 58 కంపెనీలకు సంబంధించి 5,000 ఉద్యోగాలు ఈరోజు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. సెక్యూరిటీకి, అదేవిధంగా ఫార్మా, సేల్స్, సాఫ్ట్వేర్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రో బేస్డ్ మార్కెటింగ్. సార్ అందరికీ స్వాగతం పలికిన తర్వాత ముందుగా ప్రార్థన. 1 నిమిషం నిలబడినారంటే ప్రార్థన స్టార్ట్ చేయండి. ప్రార్థన జ్యోతి ప్రజలు ప్రార్థన. ప్రేయర్ కానీ 1 నిమిషం కావాలి. శుక్లాం వరదరం విష్ణుం
వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పెద్దలు ఒక్క 1 మినిట్ అక్కడికి వెళ్ళారంటే జ్యోతి ప్రజ్వలన స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి చిహ్నంగా జ్యోతి ప్రజ్వలన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు వారికి సహకరించి ఇతర పెద్ద అధికారులు సహకరిస్తున్నారు. ఏమా ముందుగా కలెక్టర్ గారు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. వారికి శాసనసభ్యులు ద్వారకానాథ్ రెడ్డి గారు, ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు సహకరిస్తున్నారు. మరి లాంఛనప్రాయంగా ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. నేను డిక్లేర్ రాజీవ్ గారు అదేవిధంగా స్థానిక ప్రతినిధులు కూడా వెళ్ళి పర్లేదు అనిల్ గారు, అమర్నాథ్ గారు మన ఈ కార్యక్రమానికి రాత్రి పగలు, సిద్ధార్థ గారు రాత్రి పగలు మనకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి సహాయపడ్డారు. థ్యాంక్ యూ సార్. కూర్చోండి ప్లీజ్, టేక్ యువర్ సీట్స్. దయచేసి కూర్చోండి, రండి బయట రండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు కూర్చోండి ప్లీజ్. ఉన్నాయి. సో మేము సిన్సియర్గా అందరినీ రిక్వెస్ట్ చేసుకునేది ఏమంటే, ఈ ఎంతో శ్రమపడి శాసనసభ్యులు మరి ఎంపీ గారు వాళ్ళని కంపెనీ వాళ్ళని తీసుకొని రావడం కాదు, ఇక్కడికి వచ్చిన 4000 హైయెస్ట్ సార్ మేము పీరియడ్లో ఒక కోడూరులో కూడా చేసాము. అంతకన్నా ఎక్కువ ఇక్కడ కేవలం ఒక 10 రోజుల్లోనే మరి స్థానిక శాసనసభ్యులు గారి ఉత్సాహంతో వారు ఇచ్చిన రోజు మానిటర్ చేసేవారు. మా ఎంపీ గారు అయితే ఢిల్లీ నుండి ఎన్ని మ్యాక్సిమం హైయెస్ట్ నెంబర్ ఇప్పుడు దాకా రాజంపేట పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో హైయెస్ట్ నెంబరు ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు సార్. ఇది బ్రీఫ్గా సార్ 57 కంపెనీస్ వచ్చాయి. మన అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మీడియా పర్సన్స్, ఆఫీసర్స్ అందరూ కూడాను హోల్ హార్టెడ్గా పార్టిసిపేట్ చేశారు సార్. ముందుగా ఎంపీ గారు అన్నట్టుగా స్థానిక మరి నాయకులు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని బాగా సహకరించారో వాళ్ళు దగ్గర ఉన్నారు. వాళ్ళలో ముందుగా ఖలీల్ గారిని, గౌరవనీయులు పెద్దలు ఖలీల్ గారిని మరి జాబ్ సేకర్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా బ్రీఫ్గా వారిని నేను సవినయంగా కోరుతున్నాను. ఈ బి కొత్తకోట పట్టణంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విచ్చేసిన ముఖ్య అతిథులు, పెద్దలు, గౌరవనీయులు కలెక్టర్ గారికి, ఈ కార్యక్రమ సృష్టికర్తలు శ్రీ పి మిథున్ రెడ్డి గారికి, శ్రీ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారికి, మరియు ఆర్డీఓ మురళీ సార్ గారికి అందరికీ పేరు పేరున నా నమస్కారములు. ఇక్కడ విచ్చేసిన జాబ్ సీకర్స్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. నియోజకవర్గ స్థాయిలో మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడూ జరిగినంతగా ఈ కార్యక్రమాన్ని 45 రోజులుగా కష్టపడి ప్లాన్ చేసి ప్రతి అడుగును స్కెచ్ చేసి నడిపించి ఇంత ఘన విజయం సాధించడానికి
ముందుకు నడిపించిన శ్రీ పివి మిథున్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గం ప్రజలందరి తరఫున, జాబ్ సీకర్స్ అందరి తరఫున నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 57 కంపెనీలను ఈ మారుమూల ప్రాంతానికి రప్పించిన ఘనత మన ఎంపీ ఎమ్మెల్యే గారిది. మేము ఈ నియోజకవర్గం అంతా ఈ విషయంలో ఎంపీ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలై ఉంటాము. ఈరోజు 57 కంపెనీలు దాదాపు 3,000 చిల్లర ఉద్యోగాలు ఇవ్వడానికి ఇక్కడికి ఇచ్చేసి ఉన్నాయి. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులందరూ 4,800 మంది దాకా ఈరోజు ఇంటర్వ్యూస్కి వచ్చి ఉన్నారు. కాబట్టి దాదాపు 80% నిరుద్యోగులందరికీ ఉద్యోగం దొరికే అవకాశం ఈరోజు ఉంది. ఈ అవకాశం మన ముందరికి వచ్చిందంటే మనము ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలకు రుణపడి ఉంటాము. మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు నిర్వహించాలని, మన మారుమూల ప్రాంతంలో నిరుద్యోగ నిర్మూలన జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత గౌరవనీయులు పెద్దలు శ్రీయుతులు అమర్నాథ్ గారు జాబ్ సీకర్స్ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. మిథున్ రెడ్డి గారు, ద్వారకనాథ్ రెడ్డి అన్న గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి మన ఎమ్మెల్యే, ఎంపీ గారు ఆర్గనైజర్లు ఇక్కడ ఒక నెల ముందు నుండినే ఇక్కడ ఏం జరగాలి, ఇక్కడ ఏ నెట్వర్క్ జరగాలి, ఎన్ని కంపెనీలు మనకు రావాలని అన్ని ప్లాన్ చేసుకొని ముందుకు వచ్చారు. మీకు అందరికీ తెలుసు, మనము కంపెనీల చుట్టూ తిరుగుతున్నా కానీ చాలా వరకు మనకు ఉద్యోగాలు రాలేదు. ఈరోజు అన్ని కంపెనీలను మీ దగ్గరికి తీసుకొచ్చిన ఘనత మన మిథున్ రెడ్డి గారికేను ద్వారకనాథ్ రెడ్డి గారికే చెల్లుతుంది. ఇంకో విషయం మీకు ఈ టైంలో ముందుగా ఏం చెప్పాలంటే, మనం గత ఎన్నో ఏళ్ళగా చూస్తున్నాము, పెద్దరెడ్డి ఫ్యామిలీ ఎప్పుడు ప్రజల్లోనే ఉంటుంది, ప్రజల కోసమే పనిచేస్తుంది. మనం అడగాలనే ఆలోచన లేకముందే గ్రామాల్లో ఏం జరుగుతున్నాయి, ప్రజలకు ఏం జరుగుతుందని ముందుగానే వాళ్ళు పసిగట్టి ఆ పని మనం అడగక ముందే చేస్తున్నారు. అది మీకు అందరికీ తెలుసు. అందుకు ఉదాహరణ, అడగని ప్రతి పల్లికి, మారుమూలలో ఎక్కడో ఏమి జరగని, మనం ఊహించని విధంగా ఉన్న పనులు కూడా ఈరోజు తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, జాబ్ మేళాలో ఒక జాబ్స్ ఇంతమంది యూత్ తెప్పించాలని కొన్ని వేల మంది ఈరోజు వచ్చారు. అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు. ఇంకా చాలామంది ఇంటర్వ్యూస్ ఇక్కడ తీసుకొని వాళ్ళకు ఐడియా లేక కొంతమంది ఇంటర్వ్యూస్ అయిపోయాయని వెళ్ళిపోతున్నారు. ఇన్ని వేల మంది రావడము, దీని వెనక మన ఎంపీ, ఎమ్మెల్యే గారి ఘనత ఎంత ఉందో మీకు తెలుసు. పెద్దరెడ్డి గారి ఫ్యామిలీ, మనం పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి అన్నగారిని మొదటి నుండి చూస్తున్నాం. మనం ఎప్పుడైనా కానీ ఇంటికి వెళ్ళినా ఎక్కడైనా వచ్చినప్పుడు కలిసి ఒక చిన్న పని కావాలని అడిగితే వెంటనే ఏమి ఆలోచించకుండా ఆ పని చేసి పెట్టేవాడు. లేకపోతే ఆ అధికారి మనకు దొరకకపోతేనో, లేకపోతే ఆ పనికి సంబంధించిన వాళ్ళు దొరకపోయినా తర్వాత మన ఫోన్ నెంబర్ తీసుకొని దాని పరిస్థితి ఏమి, జరిగే పని అయితే వెంటనే జరుగుతుంది, జరగని పని అయితే ఏ విధంగా చేయాలని మనకు మళ్ళీ దాని విషయం తెలియజేసేంత, ఎంత వాళ్ళు బిజీగా ఉన్నా ఆ వ్యక్తిని మర్చిపోకుండా ఆ పని చేసి పెట్టే ఘనత పెద్దరెడ్డి ఫ్యామిలీకే ఉందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మాట్లాడాల్సిందిగా మీ అందరి తరఫున నేను వారిని సవినయంగా కోరుతున్నాను. గౌరవనీయులు రాజన్ ఎంపీ గారు, మిథున్ రెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ద్వారకనాథ్ రెడ్డి గారు, వేదిక పైన పెద్దలందరికీ, వేదిక ముందున్న తప్పలపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషమైంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అన్నమయ్య జిల్లా అయిపోయిన తర్వాత మొట్టమొదటి కలెక్టర్గా తంబలపల్లి కాన్స్టిట్యున్సీ ఇది నా మొట్టమొదటి ప్రోగ్రాము. ఇలా మంచి ప్రోగ్రాం పెట్టిన దానికి గౌరవ ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీరందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, మీరు ఈ జాబ్ మేళాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఎందుకంటే ఇది చాలా గొప్ప పని. మనము ఒక జాబ్ వెతకాలంటే
చెన్నై లేదా బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళి మీరు ఒక నెల ఇల్లు రూమ్ తీసుకొని మొత్తం జాబ్ వెనక వెంటాడాలి. సో అలాంటి ఒక కష్టాలని ఈరోజు గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు తగ్గించారు. ఈరోజు ఇంత మారుమూల ప్రదేశానికి కంపెనీలనే ఇక్కడ రప్పించడము చాలా పెద్ద విషయం. దాదాపు 57 కంపెనీలు ఈరోజు మిమ్మల్ని ఇక్కడి నుంచి సెలెక్ట్ చేయడానికి వచ్చాయి. మీరందరూ కూడా ఇక్కడ సెలెక్ట్ అయ్యి మంచి ఉద్యోగాలు చేరతారని ఆశిస్తూ మీరందరికీ ఒకటే నా తరఫు నుంచి సజెషన్. అది అంటే జాబ్ అన్నప్పుడు చిన్నది పెద్ద జాబ్ అనేది లేదు. మనం ఏం జాబ్ ఉంటుందో దాన్ని సక్రమంగా చేస్తే దాంట్లో సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. మీరందరూ కూడా మీరు చేరే కంపెనీకి ఒక మంచి పేర్లు తీసుకురావాలా. మీరందరూ కూడా మీ స్కిల్ని పెంచుకోవాలా. మీరు ఒక జాబ్ చేయాలంటే మీరు దాని నుంచే ఇంకా ముందుకు వెళ్ళేటట్టు బాగా మీ జాబ్ చేస్తూ స్కిల్ పెంచుకోండి అని కోరుతూ, మన ప్రభుత్వం కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్లో చాలా వరకు పనులు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వారు కూడా దాదాపు మీ అందరికీ తెలుసు, మోస్ట్లీ దేశంలో కాదు మొత్తం దేశంలోనే ఎక్కడ లేని విధంగా మనము గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 2 లక్షల మంది వాలంటీర్స్, ఇంకొక 1.5 లక్షల మంది సెక్రటరీస్ అందరూ కూడా వాళ్ళు ఉన్న ప్లేస్లోనే ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఒక ముఖ్య ఉద్దేశంగా తీసుకొని ఈరోజు ప్రతి మారుమూలలో కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఎక్కడెక్కడ మనకు అవుట్సోర్సింగ్ అంటే ఎవరో థర్డ్ పార్టీ ద్వారా తీసుకొని పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా. సో ఇవన్నీ కూడా చేస్తున్నారు. గౌరవ ఎంపీ గారు ఆయన కాన్స్టిట్యున్సీలు దాదాపు కోడూరు, రాజంపేట, ఈరోజు తంబలపల్లి అన్ని చోట్ల కూడా ఇలాంటి ఒక మెగా జాబ్ మేళా పెట్టడము మిమ్మల్ని అందరినీ కూడా మీరందరూ కూడా ఆయనకి ఒక చెప్పులతో ధన్యవాదాలు తెలియజేయాలా. ఎందుకంటే ఒక పెద్ద విషయం, ఒక ఇంటికి ఎవరైనా ఒక్కరు జాబు ఒక 15,000 20,000 సంపాదిస్తున్నారంటే ఆ ఇంటి రూపురేఖలే మార్చిపోతాయి. సో అలాంటి ఒక పెద్ద ప్రోగ్రామ్ ఇది. సో ఈ ప్రోగ్రామ్కి నన్ను పిలిచినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చేసిన ఉద్యోగ అవకాశాలు వచ్చినా దేనికి వచ్చినా కానీ నాకు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు మాదిరితోనే మనం ఎప్పుడూ ఉంటాం కాబట్టి అదే చెప్పదలుచుకుంటాను. దీనికి ఈ ప్రోగ్రాంకి సహకరించి ప్రభుత్వ ఉద్యోగులు కానీ, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ, వాలంటీర్స్ కానీ, ఈ పార్టీ కాబట్టి సంబంధం లేకుండా కూడా వాలంటరీగా మేము కూడా ఈ ప్రోగ్రామ్కి సక్సెస్ చేయాలని చేసిన అందరికీ కూడా, ఇంత బాగా సక్సెస్ చేసిన వాళ్ళకందరికీ కూడా ఫస్ట్ మీ తరఫున, నా తరఫున, అందరి తరఫున వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు నిజంగానే 57 కంపెనీలు తేవడం అనేది మన కలెక్టర్ గారు చెప్తారు, ప్రతి ఒక్కరు కూడా చెప్తాను, రావడం అనేది ఒక నమ్మకం పైన, తమ్మలపల్లి పైన ఒక నమ్మకం కంపెనీలకు కూడా, అట్లా ఎంపీ గారి పైన. ఎందుకంటే కమిట్మెంట్ ఉంటుంది తమ్మలపల్లి వాళ్ళ దగ్గర, ఎక్కడికి వచ్చినా కానీ ఆ పని సక్రమంగా చేస్తారు. అలాంటి వాళ్ళు మనం తీసుకుంటే కూడా కంపెనీకి బాగుంటుందని మన తమ్మలపల్లి పైన ఒక నమ్మకం, ఎంపీ గారి పైన ఉన్న నమ్మకం కాబట్టి 57 కంపెనీలకు రాగలిగినాయి. ఊరికే పిలిస్తే వచ్చి వెళ్ళిపోయేది కాదు కదా, వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు. తమ్మలపల్లికి పోతాను, ఆడ ప్రజలు ఎలాంటి వాళ్ళు, ఎట్లా వాళ్ళు ఏ రకంగా ఉంటారు, పనులు చేస్తారా లేకపోతే వచ్చి ఊరికే వెళ్ళిపోతారా, మాటలు చెప్తారా అనే ఆలోచన కూడా ప్రతి కంపెనీ ఆలోచించే వస్తుంది. వాళ్ళ ఆలోచనలో మన దేనికంటే ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడే తమ్మలపల్లి అంటే ఏంది, తమ్మలపల్లి అంటే ఒక నమ్మకం ఉంది, మంచి ప్రజలు, మంచి డిసిప్లైన్గా ఉంటారు అనే ఒక ఎంపీ గారు కూడా ఆయన మీద ఉన్న నమ్మకం ఇది. దీనివల్ల మనకు ఏదో ఇక్కడ వరకే కాదు, ఇప్పుడు మన ఆలోచన ఈ 57 కంపెనీలు కూడా చర్చించుకొని ఇక్కడికి వచ్చింటాయి. అది మన తమ్మలపల్లిలో ప్రజల్లో ఉన్న నమ్మకం. బయట మీరందరూ కూడా
చిన్నదా పెద్దదా అని కాదు. పెద్ద చదువులు చదివి కూడా లాస్ట్కు చిన్న ఉద్యోగం చేసుకుని ఉంటారు. ఇంటర్మీడియట్ చదివి 10 లక్షలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా టాలెంట్ని బట్టి పనిచేసే వాళ్ళు ఉంటారు. అది మీకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఏదైనా కానీ మనం ఫస్ట్ జాయిన్ అయితే మన టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. దాంట్లో కూడా చిన్న స్థాయి నుంచి పై స్థాయి దాకా అందరికీ కూడా ఉపయోగపడాలా ఈ ప్రోగ్రామ్ అనే ఆలోచన చేసి పెట్టి ఇది సక్సెస్ చేసినందుకు మీరు కానీ దానికి ప్రోత్సహించిన అందరూ కానీ ఈరోజు పిల్లలందరూ కూడా వచ్చి ప్రతిదీ కూడా తెలుసుకోగలుగుతున్నారు. 57 కంపెనీలు, ఏ కంపెనీ దేంట్లో ఏం పోస్టులు ఉన్నాయని. ఇది అయిపోయినాక మళ్ళీ కూడా మనం ఇంకొక ప్రోగ్రామ్ కూడా చేసుకోవచ్చు. మన దీన్ని బట్టి మనకి ఈరోజు తెలుస్తూ ఉంది ఇన్ని కంపెనీలు ఉన్నాయి, ఇన్ని కంపెనీలు మనకు అవకాశం ఉంది అని. లేదంటే మనం ఆ కంపెనీ పేరు అడిగేవాళ్ళం. మన స్నేహితుడు కూడా బెంగళూరులో ఉన్నా, మెడ్రాస్లోనే కూడా చెప్తే దాంట్లో ఉండేటువంటి ట్రై చేయంటే నాది అన్న పలానా కంపెనీలో ఉంది, నాకు ఉద్యోగం ఇప్పించి నీకు ఎవరు చెప్పినారని నేను అడుగుతా. పలానా చెప్పినారంటే వాళ్ళంతా ఊరికే చెప్పినట్టు ఆడిస్తారు మా అనేది. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. వాళ్ళు నేను కనుక్కోవాల్సిన అవసరం లేదు. మనం వస్తాం, మనకు దానికి ఎలిజిబిలిటీ ఉందా, దీంట్లో ఉందా, దాంట్లో ఉందా, కాలేదా ఇంకో దానికి ట్రై చేస్తాం. అంటే ఇది మంచి అవకాశం అని మీకు చెప్తాను. ఇది తెలిసి ఇప్పుడు మీకే కాకుండా మాలాంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగం కోసం కాకుండా మాలాంటి వాళ్ళందరూ కూడా ఇన్ని కంపెనీలు ఉన్నాయి, ఈ కంపెనీల్లో ఉంటాయని రేపు పొద్దున్న ఏదైనా మనం అడిగేదానికి కానీ ఇంకోటి కానీ కూడా ఉంటుంది అని చెప్పి మంచి ప్రోగ్రామ్ అని చెప్పి కూడా చెప్పి ఇది ఇంకొకరు కావాలంటే రాజకీయాల కోసం చేసిన రాజకీయాల కోసం కాదు. మనం ఏ రకంగా కానీ తమ్మలపల్లిని ఏదో అన్ని కోణాల్లోనూ మనం తమ్మలపల్లి డెవలప్ చేసి చూపించాలా, తమ్మలపల్లి అంటే ఏందనే చూపించాలని ఒక పెద్ద ఆలోచనతో చేస్తాడు. ప్రతి చిన్న కార్యక్రమమైనా పెద్దదైనా ఏదైనా కానీ ప్రతిదీ కూడా చిన్నది చేస్తే ఒక 1% కానీలే, ఇంకా 99% కదా 100.1% కానీలే. అట్లా లెక్కేసుకుంటా ప్రతిదీ కూడా ఏ రకంగా ప్రతి వ్యవస్థలోనూ ఏ రకంగా మనం డెవలప్ చేసుకుంటూ పోవాలా, అన్ని రకాలుగా డెవలప్మెంట్ కావాలనే ఆలోచనతో మేము ఎప్పుడు కూడా పనిచేస్తాం. ఎంత పని చేసినా కానీ మీరు చేసిన మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంత పెద్ద మెజార్టీ వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసిన ఘనత మా కుటుంబంలో ఇద్దరు, నేను ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా పెద్ద మెజార్టీ ఇచ్చిన తమ్మలపల్లి ప్రజలందరికీ కూడా మేమున్న మా కుటుంబం ఉన్న రోజులు కూడా ఎప్పుడు మీకు రుణపడి ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ రోజు కాదు ఏ రోజైనా నేను ఎమ్మెల్యే కాదు, మీరు ఇది కాదు సాధారణ కార్యకర్తలు కానీ ఏ రోజైనా మనం ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి కూడా మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన జిల్లా పెద్దలైనటువంటి మన కలెక్టర్ గారు శ్రీ గిరీష గారికి, మన ప్రీతమ ఎమ్మెల్యే ద్వారకన్న గారికి, మన మైనార్టీ రాష్ట్ర కమిషన్ చైర్మన్ పెద్దలు ఇక్బాల్ సార్ గారికి, మన ఆర్డీఓ మురళన్న గారికి, జెడ్పీటీసీ శివన్న గారికి, సిద్ధార్థ్ గారికి, అదేవిధంగా మా కుటుంబ సభ్యులైన అమరన్నకు, అదేవిధంగా ఖలీల్ అన్నకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జాబ్ సీకర్స్కి, అదేవిధంగా పెద్దలు, నాయకులు, మీడియా మిత్రులు అందరు కూడా పేరున నమస్కారము. ఈ మధ్యకాలంలో మన తమ్మలపల్లి నియోజకవర్గంలో ఏ విషయమైనా ఇంత సంతోషాన్ని ఇచ్చిందంటే అది ఈరోజు ఈ జాబ్ మేళాలో చాలా మనసుకు సంతోషంగా ఉందని చెప్పి మొట్టమొదటిగా మీకు అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. ఏ కార్యక్రమానికి వచ్చినా కూడా ఆ రోజు కార్యక్రమం అయిపోయే లోపలికి 20-30 మంది వచ్చి ఉద్యోగాలకు బయోడేటాలు ఇచ్చేవాళ్ళు. అట్లా ఎక్కడ కూడా మన నియోజకవర్గంలో ఉద్యోగాల కోసము రిక్వెస్ట్ వచ్చేది. ఇవన్నీ కాకుండా ఇక్కడికే కంపెనీలన్నీ కూడా పిలిపియాలి, ఇక్కడికే మ్యాక్సిమం మనం ఎంతమందికి ఉపయోగపడగలుగుతామో అంతమందికి కూడా ఉద్యోగాలు ఇక్కడ వచ్చే విధంగా చేయాలని చెప్పి కూడా ఈరోజు ఈ జాబ్ మేళ కండక్ట్ చేయడం జరిగింది. నేను అందరినీ కూడా ఇక్కడికి ఈరోజు ఈ కార్యక్రమం ఉద్యోగాల కోసం వచ్చిన పిల్లలందరినీ కూడా కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఉద్యోగంలో మొదలు పెట్టండి.
మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు సొంతంగా మీ కాళ్ళపైన మీరు నిలబడి మీరు సంపాదన చేయగలిగితే మీ కుటుంబంలో కూడా గౌరవం పెరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఈరోజు మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు తగిన అవకాశం మీరు పార్టిసిపేట్ చేయమని చెప్పి కూడా అందరిని కూడా కోరుతా ఉన్నాను. ఒకవేళ ఉద్యోగం రాని పక్షంలో ఎక్కడ కూడా అధైర్యపడద్దు. ఇంకా కూడా ఈరోజు 57 కంపెనీలు అయితే రేపు 100 కంపెనీలు పెట్టి మళ్ళీ కూడా ఖచ్చితంగా మనం ఇక్కడ ఇంకొక కొద్ది నెలల తర్వాత ఇంకా పెద్ద జాబ్ మేళా పెట్టి ఉద్యోగాలు వచ్చే విధంగా చేద్దాము. అది కూడా మీకు కుదరలేదంటే మీరు ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి లేకపోతే నా దగ్గరికి వచ్చినా కూడా చేతనైనంత కంపెనీలకు చెప్పి ఎక్కడో చోట ఉద్యోగాలు పెట్టే విధంగా చేస్తానని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా కూడా ఈరోజు సంతోషమైన విషయం ఏమంటే చాలామంది మహిళలు వచ్చారు. చాలామంది మహిళలకి ఈరోజు ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఇది చాలా మంచి పరిణామము. మహిళలందరూ కూడా ఈరోజు ఇంకా కూడా మంచి ఉద్యోగాలు పొంది బాగా ఉన్నత స్థాయి ఉండాలని చెప్పి కూడా ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకా కూడా ఈరోజు మీడియా మిత్రులు అందరి సమక్షంలో కూడా తెలియజేసేది ఏమంటే మన నియోజకవర్గంలో మొట్టమొదట సమస్య ఉండేది మనకు తాగునీటి సమస్య. తాగునీటి సమస్యకి ఈరోజు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు శాంక్షన్ కావడం జరిగింది. ప్రతి ఊరికి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది కరువుతో ఇబ్బంది లేకుండా. అదేవిధంగా ఈరోజు హంద్రీనీవా కాలువ ఇప్పుడు ఉండేదాన్ని 3 ఇంతలు పెంచి మనకు ముదివీడు రిజర్వాయర్ ద్వారా అదేవిధంగా డైరెక్ట్గా గాలేరు నగర్ నుంచి పంపింగ్ ద్వారా అన్ని చెరువులు కూడా పుష్కలంగా నీరు ఉండే విధంగా సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా నీరు నిండే విధంగా కూడా ఈరోజు మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే నీళ్లు మన నియోజకవర్గంలో ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇక్కడ ఖచ్చితంగా ఫ్యాక్టరీలు నెలకొల్పేదానికి కూడా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అన్నీ కూడా అనుకూలిస్తే త్వరలోనే ఈసారి నేను తంబలపల్లికి వచ్చినప్పుడు త్వరలోనే ఇంకొక కార్యక్రమంలో మీకు ఖచ్చితంగా ఏం ఫ్యాక్టరీ వస్తుంది, ఇక్కడ ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి కూడా నేను చెప్తాను. చాలా మందితో కూడా మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళకి కావాల్సిన భూమి అవసరాలు కానీ వాళ్ళకి కావాల్సిన ఇతరత్ర సపోర్ట్ కానీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఒక మంచి కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా చేస్తానని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. దోరకన్న ఎప్పుడు కూడా ఒకే మాట ఎప్పుడు అడిగినా కూడా మా నియోజకవర్గంలో ఇది కావాలా, రోడ్లు కావాలా, ఈరోజు చెరువు ఇది అయిపోయింది నాకు ఇది చేయాలా అని చెప్పి దాదాపు బెదిరించినంత పని చేసి ఖచ్చితంగా అన్ని పనులు చేసుకొని పోతారు. ఈరోజు ఫ్యాక్టరీ కూడా మాకు ఇక్కడ ఏదన్నా పెట్టాలా, ఉద్యోగ అవకాశాలు కావాలని చెప్పి కూడా ద్వారకన్న ఒత్తిడి మేరకు ఈరోజు ఈ ప్రయత్నంలో కూడా ఉన్నాము. ఖచ్చితంగా త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తానని చెప్పి కూడా మీకు అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తాను. ఇంకా కూడా ఇక్కడ వచ్చేసిన పిల్లలందరూ కూడా సొంత విషయాలు కూడా 2-3 మీకు చెప్పాలా. ఇక్కడ అందరూ కూడా పెద్దోళ్ళందరూ కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీ అని అంటా ఉన్నారు. మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పాలా. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినాము. ద్వారకన్న కానీ లేకపోతే మన మంత్రి రామచంద్రారెడ్డి గారు కానీ అందరూ కూడా స్కూల్కి పోయేటప్పుడు సేద్యం పనులు చేసినారు, ఇంట్లో నీళ్లు చేదినారు, అన్ని పనులు చేసి ఆవులు కట్టేసే కాడి నుంచి అన్నీ కూడా పనులు చేసి కష్టపడి ఉద్యోగాలు చేయకపోయినా కష్టపడి చిన్న స్టేజ్ నుంచి ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి కూడా ఈరోజు రావడం జరిగింది. నాన్న కూడా మొదటి రోజుల్లో ఉద్యోగం చేస్తారు, మా అమ్మ కూడా ఉద్యోగం చేసింది. కాబట్టి మీ అందరిని కూడా కోరుకునేది ఏమంటే ఏదో ఒక ఖచ్చితంగా ఒక ఉద్యోగం సాధించండి, మీ కుటుంబాలంతా కూడా బాగా బాగుపడాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మనకు స్ఫూర్తి ఒక చిన్న కుటుంబం నుంచి ఏ విధంగా ఎదగచ్చు అనేది మన ద్వారకన్ననే మనం ఒక ఉదాహరణ తీసుకోవచ్చు, లేకపోతే మన మంత్రి గారిని ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. చిన్న రైతు కుటుంబం నుంచి కష్టపడి మనం ఏదైనా సాధించుకోవచ్చు. మనం ఎక్కడ కూడా ఇక్కడ రైతులు ఉన్నారు, తంబలపల్లి నియోజకవర్గం అంతా కూడా అందరూ రైతు బిడ్డలే, ఖచ్చితంగా కష్టపడే వ్యక్తిత్వం ఉన్నోళ్ళు ఈ ఉద్యోగాలతో మంచి అవకాశాలు పొందాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరు కుటుంబాలు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చివరిగా
ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉందంటే ఖలీల్ భాయ్ కానీ అమరన్న కానీ వాళ్ళు చేసిన కష్టానికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మొత్తం ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేసిన దుర్గాప్రసాద్ సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఆయనే మొత్తం కూడా ప్రతిరోజు కూడా కృషి చేసి ఈ నెల పాటు చేశారు. వీటన్నిటికి కూడా ప్రభుత్వ ఆఫీసర్ల ద్వారా కానీ మనం అన్నీ కూడా వాడుకునేదానికి అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అధికారులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ కూడా పేరు పేరున నమస్కారము, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఒక 1 minute ఇప్పుడు ఎంపికైన ఉద్యోగస్తులు కొంతమందికి బాబు ఆ టీ పంచి తీసిస్తే అట్లా దిగారు. బాబు ఇట్లా తీసుకొని అట్లా దిగేయాలమ్మా. కలెక్టర్ గారు కొంతమందికి, ఎమ్మెల్యే గారు కొంతమందికి, ఎంపీ గారు కొంతమందికి. ఇప్పుడు సార్ మీరు వచ్చేదానికి ముందు ఒక 1 hour ఎందుకు వేస్ట్ కావాలని ఇంటర్వ్యూస్ జరిపాము. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్లని మీ దగ్గరికి పంపిస్తున్నాం. వాళ్ళకి దయచేసి తర్వాత ముందుగా వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ అయిపోయినట్టు అపాయింట్మెంట్ ఆర్డర్ మా మిగతా ఇంటర్వ్యూ స్టార్ట్ చేయండి. ప్రైవేట్ కంపెనీస్ సార్, ముఖ్య అతిథి అయినటువంటి ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారి చేతుల మీదుగా సార్ కొంచెం ప్లీజ్ సార్ వారి చేతుల మీదుగా ఈరోజు సెలెక్ట్ అయినటువంటి వారి కొంతమందికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో TCL కంపెనీ వారిని మరియు అన్ని స్టాల్స్లో కూడా ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేయండి, స్టార్ట్ చేసుకోండి. కొంతమందికి మాత్రమే విఐపి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నాము. TCL కంపెనీ భానుప్రకాష్ రెడ్డి గారిని, అదేవిధంగా కంపెనీకి సెలెక్ట్ అయినటువంటి రెడ్డి రాణి, జ్యోతి TCL కంపెనీకి ఇస్తున్నాం సార్. ప్రజెంట్ రేణిగుంట TCL కంపెనీ దాదాపుగా 15,000 రూపాయల శాలరీ ప్లస్ భవానీ, సౌజన్య, ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళంతా స్టేజ్ ముందుకు రండి. మా ఆర్డర్స్ తీసేసుకున్న వాళ్ళు స్టేజ్ ముందుకు కూర్చోండి. అనురాధ, గ్రూప్ ఫోటో ఉంటుంది, స్టేజ్ ముందుకు రండి అందరూ. సెలెక్ట్ అయిన వాళ్ళు అదేవిధంగా HR కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అయ్యా ధనంజయులు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయండి. ఇంకా అన్ని కంపెనీల వాళ్ళు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయండి, టైం వేస్ట్ చేయదు. దయచేసి స్టార్ట్ చేసేయండి. అదేవిధంగా గోల కంపెనీ నుంచి రమ్మంటున్నాము. వాణి, జి వాణి, టి యువరాజ్. ఓన్లీ వీళ్ళని మాత్రం అట్లా దిగేసి మళ్ళీ స్టేజ్ ముందుకు వచ్చేయాలి. తీసుకున్న వాళ్ళందరూ స్టేజ్ ముందుకు రండి. VIPs లో గ్రూప్ ఫోటో ఉంటుంది. తేజ వాళ్ళ నాకు ఆర్డర్ కోఆర్డినేటర్ వాళ్ళు రమ్మని, ఇక్కడ రమ్మని. ఆ పక్క దిగిన వాళ్ళని ఇట్లా రమ్మని, స్టేజ్ ముందుకు రమ్మా. ఇక్కడ ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళని వెంటనే రండి. ఈ టీపై తీసేయండి, ఇక్కడ ఈ టీపై తీసేసేయండి. అందరూ ఇక్కడికి రండి మా. కానీ నమ్మ. ఓకే 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 పదనే మాట్లాడతావు. క్రియేటివ్ ఇంజనీర్స్ కంపెనీ HRs వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రండి. నెక్స్ట్ మా బ్రీఫింగ్ అవసరం పంపించి రండి. మహేష్ కుమార్ రెడ్డి, అందరికీ రమ్మ. తీసుకున్న వాళ్ళంతా మళ్ళీ కిందకి రావాలా. రమ్మరా. ఖాదర్ భాషా, ఇంటర్వ్యూ స్టార్ట్ చేయండి దయచేసి.
1 to 57 companies you can start your process. కానీ విక్రమ్ అది నేను సెకండ్ పంపించండి. విక్రమ్ కమాన్ నెక్స్ట్ క్రియేటివ్ ఇంజనీర్స్ పదండి. మహేష్ ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఒకరు వచ్చి మాట్లాడే పని అయితే రండి నా దగ్గరికి. వీళ్ళు ఎవరైనా అడుగు మాట్లాడతారు. 2 నిమిషాలు మీకు ఉద్యోగం రావడం వల్ల మీకు మీ ఫీలింగ్ ఏంటి, మీరు ఏ విధంగా భావిస్తున్నారు, ఇది మంచి పనా చెడ్డ పనా, దీనివల్ల మీకేమైనా ప్రయోజనమా అప్రయోజనమా మాట్లాడే వాళ్ళు ఉంటే రండి. పైన శివకుమార్ రెడ్డి వెనకాల ఎందుకు పైన పడుతున్నారు? ఎస్ మూవ్ కానండి. పదండి. రాజశేఖర్ గోలోక్ బెంగళూరు ఎవరు టైం లేదు కదా, వచ్చి ఇంటర్వ్యూ చేసుకొని వెళ్ళిపోవడం. వెళ్ళి ప్రకాష్ బాబు అటు వెళ్ళిపోవడం, అటు దిగాడు. మేము నమస్కారం ఇంటర్వ్యూ చేసుకుంటాం. పదండి కమాన్ ఓకే అదే సార్ చాలండి సార్. మా ఆర్డర్స్ అంతా చేతిలో పెట్టుకోండి సార్. ఆ టీపై కూడా తీసేయాలి సార్. వాళ్ళు బాబు ఆ టీపై కొంచెం పట్టరా. గ్రూప్ ఫోటో తీసుకుంటారమ్మా. అందరూ మీ ఆర్డర్ కాపీస్ ముందుకు చూపించండి అమ్మా. ముందుకు రండి సార్, కొద్దిగా డిస్ప్లే చూపించండి. ముందుకు రండి. కలెక్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ముందుకు రండి సార్. మా ఆర్డర్ కాపీ చేతి మిగతా వాళ్ళు రండి. 15 మంది బాబు మీరు పక్కన తమ్ముడు వాళ్ళ క్యాండిడేట్స్ రమ్మండి. ఆర్డర్ కాపీ తీసుకున్నా ముందుకు రండి అమ్మా. ఓకే థ్యాంక్ యూ సార్. కమిషనర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. కమిషనర్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అవును సార్ దిగండి ప్లీజ్. మా వెయిట్ ఎక్కువైంది. థ్యాంక్ యూ కమిషనర్ గారు. అయ్యో ముఖ్య అతిథులంతా కూడా స్టాల్ దగ్గరికి వస్తున్నారు. అన్ని స్టాల్స్ కూడా సార్ విజిట్ చేసుకుని వెళ్తారు. గౌరవనీయులు పెద్దలు పార్లమెంటు సభ్యులు శ్రీయుతులు మిథున్ రెడ్డి గారు, శాసనసభ్యులు ద్వారకానాథ్ రెడ్డి గారు,
ముందు తిరిగిపా అట్లా తిరిగిపా నువ్వు ఇటు తిరుగుంటే ఎట్లా తిరిగిపా పిలిచేది మీరే దొబ్బేది మీరేనా తప్పలే ఏంది తప్పలే వాళ్ళ మీద దొబ్బేది నెట్టి ఏం సార్ మీరు పబ్లిక్ మీటింగ్ కాదు చిన్న మీటింగ్ చిన్న ఇది మీటింగ్ మామూలు కొంచెం సైడ్ తీసుకోండి టీం మా సైడ్ అన్న మేము తీసుకొస్తాం సైడ్ జరుగు ఇప్పుడు మనం అట్లా ఫ్రీ వెళ్ళిపోతే వాళ్ళు ఫ్రీగా కొంతమందికి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా మధ్యలోకి రావాలి. ఎవరెవరైతే మీరు సెలెక్ట్ అయినారని అక్కడ చెప్తారు కంపెనీ వాళ్ళు, మీకు ఒక పేపర్ కూడా ఇస్తారు. ఈ గ్యాంగ్ వేలో మధ్యలో పచ్చ కార్పొరేషన్ అక్కడ కూర్చునేయండి. నా పేరు భవానీ, మా విలేజ్ నేమ్ బి కొత్తకోట. ఇక్కడ మా వాలంటరీ వాళ్ళు జాబ్ మీద ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పారు. అది మాకు చెప్పడం వల్ల మేము అప్లై చేసాము. ఇక్కడ TCL అనే జాబ్ అనేది మాకు వచ్చింది. చాలా సంతోషపడుతున్నాము. ఇప్పుడు మా అమ్మ చాలా పూర్ ఫ్యామిలీ, మాది జాబ్ వచ్చినందుకు ఐఎమ్ ఫుల్ హ్యాపీ. మన జగనన్న గారు మనకి ఈ జాబ్ మెయిల్ అనే ప్రోగ్రాం పెట్టి చాలా మంచి పని చేశారు. నిరుద్యోగులందరూ జాబ్ తెచ్చుకొని జగనన్న గారికి మళ్ళీ వాలంటీర్ ద్వారా మా నాన్న నేను ఇది తీసుకున్నాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా నాన్న హ్యాపీగా ఉంటున్నాను. థ్యాంక్స్. మీకు ఎలా తెలిసింది ఇక్కడ జాబ్ మేళ ఉంది? వాలంటీర్ ద్వారా తెలిసింది. మీరు ఏం చదువుకున్నారు? డిగ్రీ. ఇంతకుముందు జాబ్ ట్రై చేశారా? ఇదేనా ఫస్ట్ టైం? మీరేం చదువుకున్నారు? డిగ్రీని? బీకామ్లో కంప్యూటర్స్, CA. ఏ కాలేజీ? మొదటి ఇంటర్వ్యూలోనే వచ్చేసిందా జాబ్? శాలరీ ప్యాకేజ్ ఎంత?